ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ కీలక అంశంగా మారుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ 35 సీట్లు కోరుతూ జాబితాతో సహా చర్చల్లో ప్రతిపాదించారని సమాచారం. కానీ చంద్రబాబు నుంచి 25 నుండి 27 సీట్ల వరకు మాత్రమే అంగీకారం వచ్చిందని చెబుతున్నారు. షేరింగ్లో జనసేనకు 40 సీట్లు తగ్గితే ఓట్ల బదిలీపైన ప్రభావం పడుతుందనే చర్చ అంతర్గతంగా జనసేన వర్గాల్లో జరుగుతున్న వేళ ఇప్పుడు ఇదే అంశంపైన కాపు సంఘం నేత చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. ఆయన ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే జగన్ను దించాలా, మీరు సీఎం అయ్యే అవకాశం లేదా అంటూ హరిరామ జోగయ్య పవన్ పై మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం జగన్ను దించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీట్ల ఖరారు పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అధికారం తీసుకురావడం కోసం కాపులు పవన్ వెంట నడవటం లేదని, దామాపా ప్రకారం జనసేనకు 40 నుంచి 60 సీట్లు ఇవ్వాలని, అప్పుడే ఓట్ల బదిలీ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీఎం పదవి 2.5 ఏళ్లు పవన్ కు ఇస్తామని చంద్రబాబు ప్రకటన చేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. రావాల్సిన నిష్పత్తిలో సీట్లు రాకపోతే జరిగే నష్టానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపైన ఈ నెల 8న మరోసారి చంద్రబాబు పవన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. జనసేనకు పవన్ కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని చెబుతున్నారు. దీంతో సీట్లపైన తుది నిర్ణయం ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.